వీరభద్ర సంఘం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సంచార కులాలైన వీరభద్రులకు ఒక చోట స్థిరత్వం లేక సరైన గుర్తింపు దక్కలేదు. సామాజికంగా వెనుకబాటుకు గురైన వీరభద్రియుల ఉన్నతి కోసం నా వంతు కృషి చేస్తున్నాను. బీసీఏలో అత్యంత వెనుకబడిన కులంగా ఉన్న వీరభద్రియులు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోయినా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకుని దినదిన అభివృద్ధి చెందుతున్న విధానం అభినందనీయం. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా ఉండటం అభినందనీయం. మీరు రూపొందించుకున్న ఈ ఘనత చూస్తుంటే ఈ 50 ఏళ్ల తపన, పోరాటం ఏ విధంగా సాగిందో అర్థమవుతోంది. పిల్లలను పనికి పంపకుండా చదువుకునే విధంగా ప్రోత్సహిస్తే భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోండి. కేంద్ర సామాజిక న్యాయ శాఖ ద్వారా బిఆర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఇంకా పై చదువులు చదివేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. PMSSV పథకం ద్వారా కాలేజ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన స్కాలర్షిప్స్ అందిస్తున్నాం. ఇది ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన బీసీలతో పాటుగా సంచార వర్గాలకు ప్రత్యేకంగా లాభం చేకూరుస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు PM స్వనిధి పథకం ఉంది. దీని ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు చేసుకోవచ్చు. ముద్రా యోజన ద్వారా రుణాలు పొందేందుకు వీలుంటుంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. మేము అధికారంలోకి వచ్చాకే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగం హోదా కల్పించాం.